మీరు సంపాదన ఏ విధంగా చేయగలుగుతారో చేసి చూపిస్తా. నేను కష్టపడతా, సంపద సృష్టిస్తాం. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి 10 రూపాయలు ఇస్తే నేను సంపాదించి అప్పు లేకుండా మీకు 15 రూపాయలు ఇస్తా. 15 రూపాయలు 150 రూపాయలు చేపిస్తా. 150ని 500 చేస్తాం. సంపద పెంచుకుంటూ పోయి మా ఆడబిడ్డల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది నాది నాదని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా. ఈ విషయం మీరు ఇంటింటికి చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇదే కాదు, మీరు పిల్లలున్నారు. పిల్లలు సమాజానికి ఒక ఆస్తి. ఒక బిడ్డ ఉంటే 15,000, 2 బిడ్డలుంటే 30,000, 3 ఉంటే 45,000, 4 ఉంటే 60,000 రూపాయలు మీ ఇంటికి వచ్చే బాధ్యత నాదే. అదే తల్లికి వందనం. ఈ విషయం కూడా ఇంటింటికి చెప్పాలి. ఇది కాకుండా దీపం నేనే పెట్టా. దీపాన్ని ఆర్పేశారు. మళ్ళీ హామీ ఇస్తున్నా, 3 సిలిండర్ల ద్వారా దీపాన్ని వెలిగించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో నాకు ఒక నమ్మకం ఉంది మా ఆడబిడ్డల మీద. మీ ఆత్మ గౌరవాన్ని పెంచడానికి ఎక్కడికి పోవాలన్నా దర్జాగా ఎవరు అడిగే పని లేకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇదే కాదు, భవిష్యత్తులో నేను కష్టపడతా, సంపద సృష్టిస్తాం. ఈరోజు నాలెడ్జ్ ఎకానమీలో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ని ప్రపంచానికి అనుసంధానం చేసి మీ అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాది. తమలో యువతున్నారు. ఇక్కడ యువతే నాకు ఆశే. నా ఆశ మీపైనే. అదే యువగణం 20 లక్షల ఉద్యోగాలు వచ్చేట్టుగా చేయడం మా బాధ్యత. జాబ్ క్యాలెండర్లు ఇస్తాం, మెగా డిఎస్సీలు పెడతాం, ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి. తమ్ముళ్ళు, మీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంతేకాదు, వర్క్ ఫ్రమ్ హోమ్. మీ ఇంట్లో మీరు కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే విధానానికి నేను శ్రీకారం చుడతాను. అమ్మా నాన్నను చూసుకోండి, ఇంట్లో కుటుంబ సభ్యులతో గడపండి, పని చేయండి, ఆదాయం సంపాదించండి. ఇంట్లో బోరు కొడితే వర్క్ స్టేషన్లు పెడతా. మండలానికి 2 కేంద్రాల్లో మంచి గార్డెన్లో బ్రహ్మాండమైన ఆఫీసులు పెట్టి దర్జాగా మీరు పనిచేసుకునే విధానానికి శ్రీకారం చుడతామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. నా మీద నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉందా మీకు అడుగుతున్నా? ఏమమ్మా నమ్మకం ఉందా అని అడుగుతున్నా. ఒకప్పుడు ఐటీ మాట్లాడితే ఎగతాళి చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. హైదరాబాద్ని సింగపూర్ చేస్తానంటే ఈయన సింగపూర్ చేస్తానంట అన్నారు. ఇప్పుడు సింగపూర్ కంటే హైదరాబాద్ బ్రహ్మాండంగా రాణిస్తా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ విజన్. నేను విజనరీ, జగన్మోహన్ రెడ్డి ప్రిజనరీ. అవునా కాదా? అతనికి జైలు గురించి తెలుసు, నాకు మీ భవిష్యత్తు గురించి తెలుసు. అదే నా ప్రత్యేకతని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. యువత 52 రోజులు ఇంట్లో పడుకోవద్దండి, సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు కట్టుకోండి, గంట మోగించండి, గ్లాసు చేతిలో పెట్టుకోండి. ఎక్కడ నీళ్లు తాగాలన్నా, కాఫీ తాగాలన్నా అందుబాటులో గ్లాస్ చేతిలో పెట్టుకోండి. రాష్ట్రం అంతా చుట్టండి. మీ భవిష్యత్తు నాది, మీ భవిష్యత్తు మాది. సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా, చేస్తారా అని అడుగుతున్నా, సైకోకు బయట అడుగుతున్నా. అందుకే
ఒకటే కోరుతున్నా, అందుకే